హలో అందరికి దివ్య వర్సెస్ తనూజ ఫైట్ లో దివ్య వాంటెడ్ గా తనూజతో ఫైటింగ్ పెట్టుకోవాలని చూసిందా లేదో కామెంట్ చేయండి. అలాగే దివ్య వర్సెస్ తనూజలో ఎవరిది రాంగ్ అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. ఇక విషయానికి వస్తే తనూజ ఒకనొక సిచ్యువేషన్ లో ఏమైనా మాస్టర్ మైండ్ యూజ్ చేసిందా, ఏమైనా ఆలోచించిందా అని అనిపించింది. దాని గురించి కూడా క్లియర్ గా మాట్లాడదాం. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది. లైక్ చేసి అయితే వీడియోని చూడండి. ఇక విషయానికి వస్తే వీళ్ళిద్దరు ఫైటింగ్ ఎక్కడ మొదలైందంటే లాస్ట్ ఫ్యూ వీక్స్ నుండి ఇది కంటిన్యూ అవుతుంది. కానీ దీనికి ట్రిగర్ పాయింట్ ఎక్కడ అంటే దానికి ముందు రోజు భరణి గారు తనూజాకే ఆయింట్మెంట్ అయితే రాస్తున్నారు కదా, కాలు వాచిందని. అక్కడ ఎందుకో దివ్య చూడలేకపోయింది. చాలా పాజిటివ్ గా ఫీల్ అయ్యి డైరెక్ట్ గా ముఖం మీద చూపించేసింది. అవి విసరడంలో కానీ బిహేవియర్ లో కానీ చాలా చిరాకు అయ్యి వెళ్ళి భరణి గారితోనే అంది, మీకే బాగలేదు, మీకే ఒకరు ఆయింట్మెంట్ రాసేటట్టు ఉన్నారు, మీరు వెళ్ళి రాస్తున్నారా అని చాలా చిరాకు అయింది. తర్వాత వీళ్ళిద్దరూ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మీద ఒక కన్వర్జేషన్ అయితే జరుగుద్ది. ఏంటి అంటే, నేను తనూజాకి అలా రాస్తున్నప్పుడు తనూజ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది, తనూజ భరణి గారికి ఏమైనా చేస్తే దివ్య చూడలేకపోతుంది అనే వర్డ్ అయితే భరణి గారికి దివ్యకి చెప్పారు. ఇది చెప్పినప్పుడు దివ్య ఏమందంటే నిజంగా చెప్పిందా అనే పాయింట్ అయితే మైండ్ లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత నిన్న మార్నింగ్ ఏం జరిగిందంటే, దివ్యకి ఆల్రెడీ తెలుసు నేను వీక్ లో ఉన్నాను, నేను వెళ్ళిపోయే అవకాశం ఉంది, ఓటింగ్ లిస్ట్ లో ఉన్నాను, వెళ్ళిపోతాను కానీ ఎవరైనా నాకు దొరికితే వాళ్ళని గట్టిగా కడిగేసి వాళ్ళని బహిరంగంగా పెట్టేద్దామని చూసింది. ఆ పాయింట్ తనూజ మీద ఇంకా గ్రజ్ పెట్టుకుని ఉంది కాబట్టి అదే పాయింట్ అదే మైండ్ లో పెట్టుకొని అయితే వచ్చింది. కానీ ఇక్కడ తెలివిగా మూవ్ స్టెప్ వేసింది. ఏంటో తెలుసు, దివ్య మంచి రీజన్ అయితే చెప్పింది. అక్కడ బిగ్ బాస్ ఏం చెప్పారు, మీరు ఎవరు కెప్టెన్ అవ్వకూడదు అనుకుంటున్నారో వాళ్ళని పేరు అయితే చెప్పి రీజన్ అయితే చెప్పమన్నారు కదా. మంచి పాయింట్ చెప్పింది. ఆ పాయింట్ ఏంటి అంటే, నువ్వు ఆల్రెడీ ఇప్పుడు కెప్టెన్ లో ఉన్నావు, ఈ వీక్ ఇమ్యూనిటీ వచ్చింది, నువ్వు కెప్టెన్ అవ్వడం వల్ల ముందు వీక్ కూడా ఇమ్యూనిటీ వచ్చింది, 2 వారాలు కంటిన్యూస్ గా ఇమ్యూనిటీ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ వారం కూడా కెప్టెన్ అయితే 12th వీక్ కూడా నీకు ఇమ్యూనిటీ వస్తుంది అనే సెన్స్ తో అయితే చెప్పింది. అది గుడ్ పాయింటే. కానీ గుడ్ పాయింట్ వెనక చాలా ఉన్నాయి కదా. తనూజ నువ్వు ఆ పాయింట్ మంచిగా చెప్పిందని తీసుకోగలదా? ఎందుకు తీసుకోగలదు? తనూజ మైండ్ లో ఎన్ని రన్ అవుతుంటాయి? లాస్ట్ 2-3 వారాల నుండి జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి? కెప్టెన్సీ టాస్క్ లో తన ఆ వారం కెప్టెన్ అవుద్దని చాలా ఆశపడింది. దివ్య దగ్గరికి వెళ్తే దివ్య మాట ఇచ్చింది. రీతు చౌదరి, తనూజ అండ్ ఎమాన్యుల్ ట్రైన్ లో ఉన్నప్పుడు మాట ఇచ్చి మరీ దివ్య తీసేసింది. అది చాలా రాంగ్. పోనీ అక్కడ తీసేసిందే అంటే, దానికంటే ముందు అందరి దగ్గరికి వెళ్ళి దివ్య చాలా మ్యానిపులేట్ చేసింది. భరణి గారు కెప్టెన్ అవ్వాలంటే తనూజని తీసేయాలని వీడియో అయితే నాగార్జున సార్ వేసి చూపించారు తనూజకి. అప్పుడు ఎలా ఉంటది, దివ్య నా మీద పర్సనల్ గ్రజ్ పెట్టుకుని ఉందా అనిపించిందా? అలా అనిపించిన తర్వాత కూడా తనూజ వెళ్ళి దివ్య నామినేట్ చేసింది. ఆ వారం నామినేట్ చేయలేదు. సో నామినేట్ చేయకపోవడం, ఆ గ్రాటిట్యూడ్ ఉంచుకోకుండా ఈ ఆయింట్మెంట్ ఇష్యూ జరగడం వల్ల ఈమెం చేసిందంటే దాన్ని ట్రిగ్గర్ చేసింది. ఆ ట్రిగ్గర్ అన్ని మైండ్ లో తనూజ పెట్టుకొని దానికి కొంచెం ఓవర్ డోస్ గానే మాట్లాడింది. కొంచెం వెటకారంగా మాట్లాడింది. ఎప్పుడు నేనే కనిపిస్తున్నానా, పో తూ అన్నట్టు కొంచెం మాట్లాడింది. తూ అనలే, పో అన్నట్టు కొంచెం ట్రిగ్గర్ చేసింది. ఆ ట్రిగ్గర్ పాయింట్ ని ఎక్కడ మైనస్ గా ఎక్కడ దొరికితే పట్టుకుందామా అని అయితే దివ్య తీసింది. దివ్య తీసినప్పుడు కొన్ని నెగిటివ్ పాయింట్స్ దివ్యలో నాకు నచ్చలేదు. ఏంటంటే, ఫస్ట్ భరణి గారిని తీసుకువచ్చింది దివ్యానే, ప్రొఫెషన్ తీసుకువచ్చింది. నువ్వు సీరియల్ యాక్టింగ్ చేయకు ఎక్కడ అంది దివ్యానే, నీలాగా అందరి దగ్గరికి వచ్చి నీలా చెక్క భజన చేయలేను అని తీసుకొచ్చింది దివ్యానే. అలాగే ఇంకో పాయింట్ ఏంటి అంటే, నేను గేమ్ కోసం అందరినీ వాడుకోను, ఇవన్నీ పాయింట్స్ తీసుకొచ్చి ట్రిగ్గర్ చేసింది. అందులో కొన్ని పాయింట్స్ కి ఉన్నాయి, దానికి ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. కానీ ఫస్ట్ ట్రిగ్గర్ చేసి గట్టిగా వాయిస్ చేసి గొడవ పెట్టుకోవాలని మీదకి వెళ్ళింది దివ్యానే. దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి తనూజ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే 2-3 మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే భరణి గారి ఇష్టం లేకపోయినా నువ్వు భరణి గారితో తిరుగుతున్నావు అన్నది తనూజ, ఆ పాయింట్ రాంగ్. అలాగే కొంచెం సర్కాస్టిజంగా పో కూర్చో అన్నట్టు కొంచెం ట్రిగ్గర్ చేసి మాట్లాడింది. కానీ ఆర్గ్యుమెంట్స్ లో అవన్నీ కరెక్టే. వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్స్ లో ఎక్కువ చూసుకుంటే తనూజవి కొంచెం తప్పులే ఉన్నాయి. దివ్యదైతే వాంటెడ్ గా గ్రజ్ పెట్టుకొని తనూజని టార్గెట్ చేస్తూ తనూజ పైన టార్గెట్ చూపించాలి, ఏదైతే అవుద్ది, నేను వెళ్ళిపోతాను, నా ఓట్ బ్యాంక్ పెరగాలన్నా ఏదైనా ఇంపాక్ట్ ఉండాలన్నా తనూజని ఢీ కొట్టాలని వాంటెడ్ గా అయితే ఢీ కొట్టింది. కానీ నా విషయంలో స్టేట్మెంట్ ఏంటంటే దివ్యదే రాంగ్ అనిపించింది నాకు. ఎందుకో పర్సనల్ గ్రజ్ పెట్టుకొని చేసింది. మీకు నిజంగా అలా కనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకా విషయానికి వస్తే వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్స్ జరిగింది కదా. జరిగిన తర్వాత నాకు తనూజ మాస్టర్ మైండ్ ఎక్కడ కనిపించింది అంటే, టీమ్ సెలక్షన్ అందరూ ఏకగ్రీవంగా 5 మెంబర్స్ అయితే తనూజనే ఆ రేస్ నుండి అయితే తీసేశారు. ఆ రేస్ నుండి తీసినప్పుడు ఎంత మాస్టర్ మైండ్ పెట్టి ఆలోచించిందంటే, ఆ టాస్క్ అలాంటిది కాదని తెలిసినా ఎవరెవరు ఆ గ్రూప్ లో ఉంటే ఎవరికి బెనిఫిట్ అవుద్ది, ఎవరు ఆ గ్రూప్ లో ఉంటే వాళ్ళ మధ్యన డిస్కషన్స్ అవుతాయి అనే విధంగా ఆలోచించి సరిగ్గా డిసిషన్ తీసుకుంది. రీతు చౌదరిని కెప్టెన్ చేయడానికి ఇది ఒక మంచి స్టెప్ వేసింది. ఏంటి అంటే, రీతు చౌదరికి సపోర్టివ్ గా పవన్ కళ్యాణ్ ఉంటాడు, డెమోన్ పవన్ ఉంటాడు, సుమన్ శెట్టి గారు వీళ్ళకి అనుగుణంగా ఉంటారు. సో వీళ్ళందరూ నాకు టీం పెట్టింది. వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, భరణి గారు, దివ్య ఒక ఫ్యామిలీ, సంజన గారు అండ్ ఎమాన్యుల్ ఒక ఫ్యామిలీ, వీళ్ళని ఒక వైపు పెట్టేసింది. ఇప్పుడు ఎవరైనా రిమూవ్ చేసుకోవాలి,
సపోర్టింగ్ టాస్క్ వచ్చినప్పుడు వాళ్ళు డిస్కస్ అవ్వాలని మాస్టర్ మైండ్ వేసి తీసి చూసారా, ఆ పాయింట్ లో నాకు తనూజ బేవత్సంగా నచ్చేసింది. మీకు కూడా నచ్చింటే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ టాస్క్ లో ఇమాన్యుల్ సేఫ్ గేమ్ అనేది క్లియర్ గా కనిపించేసింది. ఈ సేఫ్ గేమ్ తో తను విన్నర్ రేస్ నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే స్టాండ్ తీసుకోలేకపోతున్నాడు, ఒక పాయింట్ పర్ఫెక్ట్ గా పెట్టలేకపోతున్నాడు. ఆ కన్నింగ్ గేమ్ అనేది బయటకు వచ్చింది. ఆ కన్నింగ్ గేమ్ ఎక్కడ బయటకు వచ్చిందంటే, అక్కడ వీళ్ళు నలుగురులో ఒకరిని అయితే సెలెక్ట్ చేయాలి. ఒకరిని సెలెక్ట్ చేసినప్పుడు దివ్య డైరెక్ట్ గా చెప్పేసింది నేను సంజన సెలెక్ట్ చేస్తానని. అక్కడ ఇమాన్యుల్ ఏం చెప్పాడు, వీళ్ళిద్దరు నేమ్ చెప్పకుండా భరణి గారి పేరు చెప్పాడు. ఎందుకంటే భరణి గారు అక్కడ సంజన గారి పేరు చెప్తే సంజన వెళ్ళిపోద్ది, నా చేతిలో ఏముండదు, నేను తుడుచుకుంటాను, నా చేతిలో మట్టి అంటకుండా కొట్టాలి సంథింగ్ ఏదో అంటారు కదా, ఆ విధంగా అయితే ఇమాన్యుల్ అక్కడ ప్లాన్ వేశాడు. అక్కడ సంజన గారు అయితే సూపర్ అనిపించారు. ఆ స్టాండ్ తీసుకున్నారు. ఆ స్టాండ్ ఏంటి అంటే, నువ్వు ఇప్పుడు కూడా నాకు సపోర్ట్ చేయవా అంటే, నీకు సపోర్ట్ చేస్తే తనుజకు దివ్యకు మోసం చేసినట్టు అవుద్ది అన్న ఏదో ఒక వార్డ్ అయితే తీసుకొస్తాడు. అక్కడ మాత్రం నువ్వు ఎప్పుడు స్టాండ్ తీసుకున్నావు, ఇలాంటప్పుడే స్టాండ్ తీసుకోవాలని చాలా బాధపడుతూ వెళ్ళి ఆ లేబర్ లోపలికి అయితే వెళ్ళిపోద్ది. ఆ టాస్క్ లో జరిగిన టాస్క్ లో ఎక్కువ రివ్యూ ఏమోను, అందులో బాగా ఆడింది పవన్ కళ్యాణ్, దివ్య, సంజన వీళ్ళు గట్టిగా ఎఫర్ట్స్ పెట్టారు. ఆ తర్వాత డెమోన్ పవన్ వీళ్ళు అనుకున్నట్టుగానే రీతు చౌదరిని అయితే కెప్టెన్సీ చేశారు. కెప్టెన్ అయితే అయిపోయింది. అలాగే ఇమాన్యుల్ ఫ్యామిలీ గురించి నాకు చాలా ఎమోషనల్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. మీకు కూడా నిజంగా అలా అనిపిస్తే కింద కామెంట్స్